హలో ఫ్రెండ్స్, ఒక హీరో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు తన మొట్టమొదటి సినిమాకి తన పేరు ముందు ఎటువంటి స్టార్ ట్యాగ్ ఉండదు. కానీ ఆ హీరో నటుడుగా ప్రూవ్ చేసుకున్న తర్వాత కొన్ని హిట్లు పడిన తర్వాత అతని పేరు ముందు స్టార్ ట్యాగ్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రెబల్ స్టార్ ప్రభాస్ అని, లేదంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని, ఈ విధంగా. అయితే కొన్నిసార్లు ఆ స్టార్ ట్యాగ్లు మారుతూ ఉంటాయి భయ్య, కొన్ని అనివార్య కారణాల వల్ల, లేదంటే ఆ స్టారు అప్పటికంటే కూడా మరింత పెద్ద స్టార్ అవటం వల్ల వాళ్ళ పేర్లు అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి మ్యాన్ ఆఫ్ మాసెస్గా మార్చుకున్నాడు. అంతకుముందు కంత్రి సినిమాకి వేరే స్టార్ ట్యాగ్ అనేది ఎన్టీఆర్ మార్చుకున్నాడు. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు ప్రజెంట్ గ్లోబల్ స్టార్గా పేరు మార్చుకున్నాడు. ప్రేక్షకులు లేదంటే మేకర్స్ ఆ పేరును ఆ సినిమా టైటిల్స్ ముందు వేస్తున్నారు. అయితే ఈ వీడియోలో ఈ విధంగా స్టార్ ట్యాగ్లు మార్చుకున్న టాప్ 10 స్టార్ హీరోల గురించి తెలుసుకుందాం భయ్య. మరి ఈ లిస్టులో మీరు ఊహించిన పేర్లనే ఉన్నాయి. వాటి గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ స్టార్ కృష్ణ, ఈయన కెరీర్ స్టార్టింగ్లో నటశేఖర్ అనే బిరుదును సంపాదించుకున్నాడు. అయితే మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తర్వాత సూపర్ స్టార్ అనే బిరుదు ఈయనకి వరించింది. సింహాసనం మూవీ దగ్గర నుండి ఈయనకైతే సూపర్ స్టార్ అనే బిరుదు యాడ్ అయిందనమాట. మెగాస్టార్ చిరంజీవి, మాస్ అనే పదానికి డెఫినేషన్గా మారిన మెగాస్టార్ ఆ టైంలో తన ఫైట్లు పాటలతో దుమ్ము దులిపేసేవాడు. అయితే ఈయనకి మొదట్లో డైనమిక్ హీరో అనే పేరు వచ్చింది, ఆ తర్వాత సుప్రీం హీరో అనే పేరు వచ్చింది. అయితే మరణ మృదంగం మూవీ దగ్గర నుండి ఈయన మెగాస్టార్గా కొనసాగుతున్నారు, ఎప్పటికీ మెగాస్టార్గానే ఉన్నారు. నటసింహ బాలకృష్ణ, ఈయనకైతే మొదటి సినిమా స్టార్టింగ్లో యువరత్న అనే బిరుదు ఉండేది భయ్య. అయితే సింహ బ్లాక్ బస్టర్ తర్వాత ఈయన పేరు అనేది నటసింహ బాలకృష్ణగా మారింది, ఎప్పటికీ అదే పేరు కొనసాగుతుంది. కింగ్ నాగార్జున, ఈయనకైతే మొదట యువ సామ్రాట్ అనే బిరుదు వచ్చింది. అయితే రగడ సినిమా దగ్గర నుండి ఈయనైతే కింగ్గా అవతారం ఎత్తాడు. ప్రజెంట్ ఈయన్ని కింగ్ నాగార్జునగా పిలుస్తున్నారు. మహేష్ బాబు, స్టార్టింగ్లో మహేష్ బాబుని ప్రిన్స్ మహేష్ బాబు అని పిలిచేవారు భయ్య. అయితే పోకిరి ఇండస్ట్రీ హిట్ తర్వాత నుంచి ఈయన సూపర్ స్టార్గా అవతారం ఎత్తాడు. ప్రజెంటు టాలీవుడ్ సూపర్ స్టార్గా కొనసాగుతున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్, ఫస్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్గా పిలిచేవారు. అయితే ఛత్రపతి బ్లాక్ బస్టర్ తర్వాత నుండి రెబల్ స్టార్గా ఫ్యాన్స్ పిలుస్తున్నారు. అయితే తర్వాత పాన్ ఇండియా స్టార్గా మారాడు. ప్రజెంటు పాన్ వాల్ స్టార్ అనే బిరుదును కూడా సంపాదించుకున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ, మొదట మాస్ మహారాజ్ రవితేజకి మాస్ హీరో అనే బిరుదు వచ్చింది. అయితే మిరపకాయ బ్లాక్ బస్టర్ దగ్గర నుండి ఈయన మాస్ మహారాజ్గా పిలుస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఫస్ట్ అయితే ఎన్టీఆర్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని పిలిచేవారు. అయితే కంత్రి ఇంట్రో సీన్లో మాత్రం మెహర్ రమేష్ డైరెక్టరు A1 స్టార్ ఎన్టీఆర్ అనే స్టార్ ట్యాగ్ని యాడ్ చేశాడు. అయితే కంత్రి ఫ్లాప్ అవడం వల్ల, లేదంటే A1 అనేది ముద్దాయిల్ని పిలిచే పేరు కింద ఉండటం వల్ల ఫ్యాన్స్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్గానే కొనసాగారు. కానీ ప్రజెంట్ మాత్రం మ్యాన్ ఆఫ్ మాసెస్గా పేరు మార్చుకుని దేవరాకేశారనమాట. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే ఫస్ట్ స్టైలిష్ స్టార్గా పిలిచేవారు. కానీ పుష్ప బ్లాక్ బస్టర్ తర్వాత నుండి ఈయనైతే ఐకాన్ స్టార్గా పిలుస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే మొన్నటి వరకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్గా పిలిచేవారు. కానీ RRR హిట్ తర్వాత గ్లోబల్ రీచ్ వచ్చిన తర్వాత గ్లోబల్ స్టార్గా ఫ్యాన్స్ అయితే పిలుస్తున్నారు. త్వరలో రాబోతున్న అప్కమింగ్ సినిమాలకు కూడా ఇదే స్టార్ ట్యాగ్ను వాడుతున్నారు. మొన్న వచ్చిన గేమ్ చేంజర్ పాటలో కూడా ఇదే స్టార్ ట్యాగ్ను వేశారు. అయితే ఈ స్టార్ ట్యాగ్ల్లో ఎవరి స్టార్ ట్యాగ్ అంటే మీకు ఇష్టం? అయితే పేరు మార్చుకున్న తర్వాత స్టార్ ట్యాగ్ నచ్చిందా మీకు, అంతకుముందు స్టార్ ట్యాగ్ నచ్చిందా అనేది అయితే మాత్రం కింద కామెంట్ చేయండి.